సో అంబలి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ బిర్యానీ చేయండి రేపు అని నేను 1 kg మిల్లెట్స్ ఇస్తే చేసుకొని వస్తారు, కానీ చపాతీ నేర్పిస్తాం. నో ఓకే, రేపు దాన్ని యాడ్ చేస్తాం, నో ప్రాబ్లం. అంబలి షార్ట్ ఫామ్లో చూపిస్తాం, డోంట్ వరీ, మిస్ ఏం కాదు, డోంట్ వరీ. ఓకే, సో అంబలి చేసుకునేది చేయండి, నేను 1 kg మిల్లెట్స్ ఇచ్చి బిర్యానీ చేయండి అంటే రేపు అందరూ టేస్టీ బిర్యానీ తెస్తారు. అంబలి చేయండి అంటే 101 క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో వీ విల్ డిస్కస్ స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ అంబలి ఎలా చేసుకోవాలి, ప్రాక్టికల్గా చేసి కూడా చూస్తాం. సో ఏం తీసుకోవాలి, ఫస్ట్ ఏ రకమైన సిరిధాన్యాలతో అయినా చేసుకోవచ్చు. సో కొర్రలదే చేసుకోవాలి, సామలదే చేసుకోవాలి అని ఏం లేదు. మీరు ఆ రోజు ఏది వాడుతూ ఉంటారో ఆ ధాన్యాలతో, సిరిధాన్యాలతో అంబలిని చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్, దాన్ని నూకగా అయినా వాడచ్చు, పిండిగా అయినా చేసుకొని అంబలి చేసుకోవచ్చు, బియ్యంలాగైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా సరే, ఏ రూపంలో అయినా సరే తీసుకొని అంబలిని చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్, ఎనీథింగ్ యు ఆర్ ప్రిపేరింగ్ విత్ మిల్లెట్స్, సోకింగ్ ఇస్ అ మస్ట్. డిపెండింగ్ ఆన్, నూకతో చేస్తున్నారంటే 4 hours, పిండితో చేస్తున్నారంటే 2 hours, బియ్యంతో చేస్తున్నారంటే 6 to 8 hours ఆఫ్ సోకింగ్ కంపల్సరీ చేయాలి. సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, దాన్ని ఉడకపెట్టాలి. ఏం చేస్తారు, సోక్ చేసిన నీళ్ళను పారేయకూడదు, ఆ నీళ్ళని ఉంచుకొని ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు అవసరం ఉంటే వేసుకొని ఈ సోక్ చేసిన సిరిధాన్యాల్ని ఉడకపెట్టాలి. మామూలుగా 10 to 20 minutes సరిపోతుంది. పిండితో అయితే 10 minutesలో ఉడికిపోతుంది, బియ్యం రూపంలో అయితే 20 minutes వరకు తీసుకోవచ్చు. ఎందుకు స్పెసిఫై చేస్తున్నాను, కొందరు 2 hours బాయిల్ చేస్తున్నారు, అవసరం లేదు. ఫ్యూయల్ వేస్ట్ అవసరం లేదు, మీరు బాగా నానపెడితే 10 to 20 minutes సరిపోతుంది. ఓకే, సో కుక్ చేసిన తర్వాత రెడీ అయిన దాన్ని గంజి అని పిలుస్తాం. తేడా గుర్తుపెట్టుకోండి, గంజి ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు అంబలి. నేను గంజి తాగుతున్నానంటే నాకు క్వశ్చన్ మార్క్ వస్తుంది, మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని. ఉడికించిన వెంటనే రెడీ అయిన దాన్ని గంజి అని పిలుస్తారు. ఇప్పుడు ఇంకా ఇది రెడీ లేదు, ఇది సిరిధాన్యాల రూపం అయింది, కానీ మాకు ఇక్కడ ఏం అవసరము, ఈ గుడ్ బ్యాక్టీరియాని అక్కడ మేము తెప్పించుకోవాలి. సో దానికి ఏం చేయాలి, ఈ తయారైన గంజిని మట్టి కుండలో పెట్టాలి. మడ్ పాట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టీల్ గిన్నెలో, వేరే దాంట్లో, గ్లాసులో అంబలి తయారు కాదు. మట్టి కుండలో పెట్టినప్పుడు దాంట్లో మైక్రోపోర్స్ ఉంటాయి, చిన్న చిన్న రంధ్రాలు, కంటికి కనిపించకుండా ఉన్న సైజులో రంధ్రాలు ఉంటాయి. దానివల్ల బాగా గాలి బయటికి లోపలికి తిరుగుతుంది. అప్పుడు ఆ మైక్రోబ్స్ కూడా ఊపిరి తీసుకోవాలి మనలాగే. సో దానికి పెరిగేదానికి గాలి అవసరము, అది మట్టి కుండలో మాత్రమే జరుగుతుంది, స్టీల్ గిన్నెలో జరగదు. పైన కాటన్ క్లాత్తో కట్టి పెట్టండి. సేమ్ రీజన్, గాలి బాగా ఆడేదానికి మూత పెట్టకుండా కాటన్ క్లాత్తో కట్టి పెట్టండి. సో దీన్ని ఎంతసేపు పెట్టాలి, మీ ఊరిలో ఆ టెంపరేచర్కి పెరుగు చేసేదానికి ఎంత సమయం అవసరమో అంత టైము మీరు ఈ కుండలో వేసి గంజిని పెడితే అది అప్పుడు అంబలిగా తయారవుతుంది. సో దట్ కెన్ చేంజ్. ఇప్పుడు మొన్నటి వరకు 40, 41, 42లో ఉన్నింది టెంపరేచర్. ఆ టెంపరేచర్కి 5-6 hours చాలు అంబలి తయారయ్యేదానికి. చాలా చలి ఉన్నప్పుడు 10 to 12 hours కూడా తీసుకోవచ్చు. సో మీరున్న స్థలంలో ఆ సీజన్ ప్రకారము పెరుగు చేసుకునేదానికి ఎంత టైం అవసరమో అంత టైము
అంబలి తయారు చేసేదానికి అవసరం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, అంబలి ఇప్పుడు తయారైంది, దాన్ని ఏమి చెయ్యకూడదు అంటే ఉడికించేటప్పుడు ఉప్పు వేయకూడదు. ఎందుకు? ఉప్పు వేస్తే సాల్ట్ మీడియంలో చాలా వరకు బ్యాక్టీరియాలు పెరగవు. ఓన్లీ ఫ్యూ బ్యాక్టీరియా కెన్ గ్రో ఇన్ సలైన్ మీడియం. సో ఉడికించేటప్పుడు ఏం లేదు, నీళ్ళు, సోక్ చేసిన సిరిధాన్యాలు, ఇంకేది అడిషన్ ఉండదు. ఉప్పు కూడా వేయకూడదు. జస్ట్ తాగే ముందు కావాల్సింటే ఉప్పు వేసుకొని తాగొచ్చు రుచి కోసం. చేసి పెట్టేటప్పుడు నో సాల్ట్. నెక్స్ట్, అంబలి తయారైన తర్వాత దాన్ని మళ్ళా వేడి చేయకూడదు. హీటింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకు? అంత ప్రాసెస్ చేసింది బ్యాక్టీరియా పెరిగేదానికోసం. మళ్ళా మీరు దాన్ని స్టవ్ పైన పెట్టారంటే బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి, మీ మొత్తం ప్రాసెస్ వేస్ట్ అయిపోయింది. సేమ్ థింగ్, ఎస్, ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అంబలి. బ్యాక్టీరియా మళ్ళా డీయాక్టివేట్ అయిపోతుంది, అంబలి మళ్ళా రిటర్న్ గంజిగా తయారవుతుంది, అది అంబలిగా మిగలదు. సో యూ షుడ్ నాట్ హీట్ నార్ షుడ్ యూ కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఇప్పుడు అంబలి తయారైంది అనుకోండి, దాన్ని 1 to 2 hours లోపల ఫినిష్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. చాలామంది పొద్దునకి అంబలి రెడీ అయింది, దాన్నే ఉంచుకొని మధ్యాహ్నము రాత్రి తీసుకుంటున్నారు. ఓవర్ ఫర్మెంట్ అయిన అంబలి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. సో మీరు దాన్ని బియర్ చేసుకొని తాగినట్టు అవుతుంది. ఓవర్ ఫర్మెంట్ చేస్తే అక్కడ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయిపోయింది, మనకు బ్యాక్టీరియా మాత్రమే అవసరము, ఇంకేమి వద్దు అక్కడ. ఓకే, సో అంబలి తయారైంది, రెడీ అయింది, దాన్ని అప్పటికప్పుడే ఫినిష్ చేయాలి. మీరు తాగండి, వేరే వాళ్ళకి ఇవ్వండి. మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అప్పుడు అంబలి తాగుతున్నానని కౌంట్ చేసుకోవద్దండి, అప్పుడు గంజి మాత్రమే తాగుతున్నట్టు. క్లియర్? సో 3 పూట్ల అంబలి తాగాలంటే ఫ్రెష్గా 3 పూటలకి రెడీ చేసుకోవాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తాగేలాగా ఉండాలి, తినేలాగా కాదు. అంబలి తాగే పదార్థము, తినే పదార్థం కాదు. సో ఎంత మీరు ఏ స్టెప్లో అయినా నీళ్ళు తక్కువైంది, ఇది చిక్కగా అయింది, గట్టిగా అయిందంటే ఇంకా నీళ్ళు పోస్తూ ఉండాలి. ఇంకా నీళ్ళు వేయండి, అదే ఇంపార్టెంట్ పాయింట్. సో సోక్ చేసేటప్పుడే యూజువలీ 1 కప్ మీరు మిల్లెట్ వేస్తే 10 cups వాటర్ వేసారనుకోండి, ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టారనుకోండి, నీళ్ళు ఆవిరైందంటే మళ్ళా కొంచెం నీళ్ళు యాడ్ చేయండి. ఉడికించిన తర్వాత గుడ్డ కట్టే ముందు చల్లగా అయినప్పుడు మళ్ళీ గట్టిగా అయిందనుకోండి, అప్పుడు కూడా మళ్ళా కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసి అది నీళ్ళుగా చేసి కట్టి పెట్టండి. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకా తాగేలాగా లేదనిపించింది అనుకోండి, లాస్ట్లో కూడా మళ్ళీ కొంచెం గోరువెచ్చ నీళ్ళు, మళ్ళీ వేడి వేడి నీళ్ళు వేయొద్దండి, చనిపోతాయి బ్యాక్టీరియా. నీళ్ళు వేసి కలుపుకొని తాగచ్చు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తాగేలాగా ఉండాలి. ఎందుకు ఇది ఇంపార్టెంటు? మీ స్టమక్, నిన్న డైజెస్టివ్ ప్రాసెస్ చెప్పేటప్పుడు వి డిస్కస్డ్, ఏ విధైనా సాలిడ్ తీసుకున్నప్పుడు అది వెళ్ళి స్టమక్లో ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడ ఒక స్పింక్టర్, ఇక్కడ ఒక స్పింక్టర్ క్లోజ్ చేసి ఫుడ్ని స్టమక్ లోపల లాక్ చేసుకుంటుంది. లాక్ చేసుకొని బాగా యాసిడ్ రిలీజ్ చేసి మిక్సీలో తిప్పినట్టు బాగా తిప్పుతుంది. ఏమవుతుంది అంత టైంలో? మీ అంబలి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రెస్పాండ్ అయితే యాసిడ్ బ్యాక్టీరియాస్ అన్ని దాన్ని చంపేస్తుంది. సో ఎంటైర్ ప్రాసెస్ మళ్ళా వేస్ట్ అయింది. తాగినప్పుడు ఏమవుతుంది? లిక్విడ్స్ని స్టమక్ ఐడెంటిఫై చేసి ఈ వాల్వ్ని ఓపెన్ చేస్తుంది, డైరెక్ట్గా అది ఇంటెస్టైన్లోకి
వస్తుంది, యాసిడ్ కాంటాక్ట్ మినిమంగా ఉంటుంది. సో లైవ్ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్ వరకు వెళుతాయి. క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ సీన్ 2 years నుంచి 6 months నుంచి అంబలి తీసుకుంటూనే ఉన్నాం, అయినా ఎఫెక్ట్ లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సాలిడ్గా చేసుకొని తింటూ ఉంటారు, బౌల్లో వేసుకొని స్పూన్లో తింటుంటే అది వేస్ట్ అయింది అంబలి. మీరు ఇన్ని రోజులు గంజి తీసుకున్నారంతే, అంబలి తీసుకోలేదు అని అర్థం. తాగేలాగా కప్పులో పలసగా చేసుకొని వాడినప్పుడు మంచి బ్యాక్టీరియాలు మీ పొట్టలోకి వెళ్తాయి. క్లియర్? ఎనీ డౌట్? డ్రింకింగ్ కన్సిస్టెన్సీ విత్ రీజన్ చెప్తున్నాను, ఎందుకది ఇంపార్టెంట్. సాలిడ్ అంబలి యూజ్లెస్. సో జస్ట్ తాగే ముందు మీరు తాగే రూపంలో ఉన్నప్పుడు ఉప్పు అయినా వేసుకోండి, బెల్లమైనా వేసుకోండి, దానికి కొబ్బరి పాలు కలుపుకోండి, ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని స్మూదీ చేసుకోండి, కొంచెం గోరువెచ్చగా ఉన్న చారు కలుపుకోండి, నో ప్రాబ్లం. వేడి వేడి మళ్ళా కలపకూడదు. ఎనీథింగ్ ఫర్ టేస్ట్. జస్ట్ బిఫోర్ డ్రింకింగ్ మిక్స్ చేసిన తర్వాత కూడా అది పలసగా తాగేలాగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఓకే, సో దిస్ ఇస్ సో వెన్ షుడ్ యూ హ్యావ్ ఇట్? సాలిడ్ తీసుకున్న తర్వాత అంబలి తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ లాక్ అయిపోయింది, సో నో యూజ్. సో సాలిడ్ తీసుకునే ముందు ఎంటీ స్టమక్లో అంబలి తీసుకున్నప్పుడు ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా రీచ్ అవుతుంది. సో తినే ముందు ఫస్ట్ అంబలి తాగి తర్వాత యూ కెన్ హ్యావ్ ఫుడ్. నా ఎవరు తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో అంబలి అందరికీ అవసరం ఉంది అని ఆల్రెడీ చెప్పేశాను. ఆరోగ్యంగా ఉండాలంటే అంబలి తాగాలి. ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి? ఏమీ రోగం లేదనుకోండి, అంతా బాగుందంటే వారానికి 3 రోజులు తీసుకుంటే ఒక పెద్ద గ్లాస్, ఇంత గ్లాస్ అంబలి తాగారంటే సరిపోతుంది. దట్ విల్ మెయింటైన్ యువర్ గుడ్ గట్ బ్యాక్టీరియా. అది ఏదో కొంచెం డెఫిషియన్సీ ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉందంటే రోజు ఒక గ్లాస్ అంబలి తీసుకుంటే మంచిది. సో డైలీ 1 time అంబలి. అదే ఎవరైనా సీరియస్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఇప్పుడే క్యాన్సర్ అని తెలిసింది, గ్యాంగ్రీన్ ఉంది, కాలు కట్ చేయాలంటున్నారు, కిడ్నీ ఫంక్షనింగ్ ఏర్పేర్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు అంటున్నారు. ఈ రకమైన సివియర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ 6 to 9 weeks 3 పూట్ల కూడా అంబలి తాగండి అని చెప్తాం. ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ది డాక్టర్ ఇన్ యువర్ బాడీ. అప్పుడు మీకు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటపడేదానికి వీలవుతుంది. సో క్రిటికలీ ఇల్ పేషెంట్స్కి ఫస్ట్ 6 to 9 weeks అంబలి కంపల్సరీగా 3 పూట్లను తీసుకోమంటాము. కొందరికి అదే సరిపోతుంది, ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్కి తినాలని ఉండదు, అంబలే సరిపోతుందంటే ఓకే, మీరు ఓన్లీ అంబలి తాగే ఉండొచ్చు చాలు. బట్ అలా అని ఆకలి అయితే తినకూడదు అనే రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఫస్ట్ ఒక గ్లాస్ అంబలి తాగి 10 నిమిషాలు ఆగి తర్వాత అదే ధాన్యంతో చేసిన అన్నం కానీ, ఇడ్లీలు కానీ, దోశలు కానీ, పులిహోర కానీ ఏదైనా తినచ్చు మీకు ఆకలి ఉంటే. ఇట్స్ నాట్ నెససరీ ఓన్లీ అంబలే తీసుకోవాలనేది కండిషన్ లేదు. తీసుకొని అదే సరిపోతే, ఇలాంటి క్రిటికల్ పేషెంట్స్కి దాంతా తీసుకునేదే కష్టంగా ఉంటుంది, వాళ్ళకి అదే చాలు. బట్ మీకు ఆకలి ఉంటే మీరు అంబలి తీసుకున్న తర్వాత కూడా అదే ధాన్యంతో చేసిన దాన్ని తినచ్చు. క్లియర్? మేడం ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్. మేము ఇప్పుడు పెరుగు తోడపెట్టినప్పుడు ఎన్ని గంటలకి తోడుకుంది ఎట్లా మాకు తెలుస్తుంది? ట్రైలర్ అంటే ఇప్పుడు ఒక చోట ఉంటుంది, మా కమ్యూనిటీలో పర్టికులర్ ఉంటుంది కిచెన్ లో కూడా, అప్పుడు మేము ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఫెర్మెంట్ అయిందా లేదా? ఇప్పుడు అంబలి రెడీ చేస్తున్నారంటే పక్కన చిన్న కప్పులో పాలకు తోడు వేసి పెట్టండి, అది కదిలించినప్పుడు గట్టిగా అయిందంటే పెరుగు సెట్ అయినట్టే, అప్పుడు అంబలి కూడా రెడీ అని. మామూలుగా ఈవెన్ ఇన్ కోల్డ్ వెదర్ అమెరికాలో
హౌస్లో వార్మ్ హీటింగ్ పెట్టింటారు. సో ఇట్స్ ambient టెంపరేచర్ ఉంటే యూజువలీ 8 అవర్స్ యావరేజ్లో రెడీ అవుతుంది. యావరేజ్ 8 అవర్స్ అనొచ్చు. యావరేజ్ టెంపరేచర్స్ 20 to 30లో మధ్యలో ఉన్నప్పుడు 8 అవర్స్లో రెడీ అవుతుంది. బట్ యూ కెన్ ఆల్వేస్ చెక్ ఇన్ దిస్ వే. ఓకే, మాల్ట్ ఇస్ గంజి పుడి, మిల్లెట్స్ది పిండి రూపంలో చేసినప్పుడు గంజిని దాన్ని మాల్ట్ అని పిలుస్తారు. ఎవరికి ఇది ఉపయోగం? ఎస్పెషలీ బ్యాచిలర్స్ ఉంటారు, కాలేజ్ పీజీలో ఉన్న వాళ్ళు ఈ రకంగా ఉన్నప్పుడు, ఒక పూట వాళ్ళకి వంట చేసుకునేది కష్టం అన్నప్పుడు, మిక్సింగ్ లేదంటే ఫస్ట్ పాయింట్ మాల్ట్లు 99% మార్కెట్లో దొరుకుతున్నటివి 10-15 పదార్థాలని వేసి కలిపి పౌడర్ చేసింటారు. అదైతే మంచిది కాదు. సింగిల్ మీరు మిల్లెట్ పిండితో గంజి చేసుకొని ఒక పూట తాగొచ్చు, బట్ అది గంజి మాత్రమే అవుతుంది. మాల్ట్ అంటే అంబలి కాదు. క్లారిటీ డిఫరెన్స్లో తెలిసి ఉండాలి. లేదు, అలా చేయొద్దండి. ఉడికించేటప్పటి నుంచి వాటర్ మీడియం ఉన్నప్పుడే బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. ఫస్ట్ నుంచి నీళ్ళు ఎక్కువ ఉండాలి. డైరెక్ట్ కుండలోనే ఉడికించుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టీల్ గిన్నెలో ఉడికిస్తే బట్ట కట్టి పెట్టేటప్పుడైనా ఖచ్చితంగా కుండ కావాలి. ఈ స్టెప్లో కంపల్సరీ. కుకింగ్ స్టెప్లో ఆప్షనల్. ఏదైనా మట్టి కుండలో వండుకుంటే రుచి ఇంకా బాగుంటుంది, నో డౌట్ ఇన్ దట్. బట్ అంబలికి ఈ స్టెప్లో అయితే కంపల్సరీ. కరెక్ట్. గట్టిగా చేస్తే మీరు రైస్ లాగా చేసి తర్వాత నీళ్లు పోసి పెడితే అంత సరిగ్గా అవును అవును. ఏమి బియ్యనా? నూక చేసుకోండి, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది. మిక్సీలో వేస్తే దొరుకుతుంది, డైరెక్ట్ రవ్వ నూకగా దొరుకుతుంది, చేసుకోవచ్చు. వాటర్ మీడియం ఉండాలి, నీళ్ళు ఎక్కువగా ఉండాలి, గంజిలాగా ఉండాలి. చేయొచ్చు చేయొచ్చు. ఫస్ట్ వేయించుకొని తర్వాత నానబెట్టచ్చు. రోజు 3 పూట్ల తాగితే మంచిది. అట్లీస్ట్ ఫస్ట్ 9 వీక్స్, తర్వాత ఒక పూట తాగితే చాలు. 9 వీక్స్ ఫస్ట్ ఆ పికప్ చేసేదానికి బాడీలో ఎనర్జీ వచ్చి కంపల్సరీ సోక్ చేయాలి. ఉడికే ముందు ఆ ఫైబర్ ఓపెన్ అప్ కావాలి, తర్వాత ఉంటుంది నీళ్ళల్లో, బట్ ఉడికే ముందు అది నీళ్ళని పీల్చుకోవాలి లోపల ఉన్న ఫైబర్. సో ఇప్పుడు కూడా సోకింగ్ కంపల్సరీ. గంజిలో గుడ్ బ్యాక్టీరియాస్ ఉండవు. ఇప్పుడు మీరు ఇడ్లీ దోశ చేశారు, ఫర్మెంటేషన్ అక్కడ కూడా ఉంది, బట్ ఇడ్లీ దోశలో గుడ్ బ్యాక్టీరియా లేదు. ఎందుకంటే మీరు ఫర్మెంట్ చేసిన తర్వాత దాన్ని కుక్ చేశారు, ఆ కుకింగ్లో చనిపోయాయి గుడ్ బ్యాక్టీరియా. సో అక్కడ మీకు ప్రోడక్ట్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఉన్నాయి దాంట్లో, ఆ పులుపు పదార్థం, బట్ లైవ్ బ్యాక్టీరియా ఉండదు. చేసుకోవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ అ ప్రోటోకాల్, రోగం కోసం చేస్తున్నారంటే స్టిక్ టు ది 5 పాజిటివ్ మిల్లెట్స్ ఫస్ట్. సో మీరు పిండి చేసేదానికి నూక చేసేదానికి షార్ట్ కట్ మెథడ్స్ వర్కింగ్ పీపుల్కి ముందుగానే ఫస్టే బియ్యాన్ని బాగా నానపెట్టి, బట్ అక్కడ మళ్ళా పాయింట్ టు బి నోటెడ్, నానపెట్టిన నీళ్ళు పడేయకండి, ఆ నీళ్ళని కూడా వాడుకోవాలి. మీరు రసంలోనో సాంబార్లోనో వేసుకొని ఆ న్యూట్రియంట్స్ మీ దేహం లోపలికి వెళ్ళాలి. తర్వాత దాన్ని బాగా ఎండపెట్టి దాన్ని నూకగా కానీ పిండిగా కానీ తయారు చేసి పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు మళ్ళా సోకింగ్ టైం 4 hours 2 hours అవసరం లేదు, 15-20 minutes నానబెట్టి అప్పటికప్పుడు వాడుకోవచ్చు. దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, దేనికైనా వాడుకోవచ్చు. ఇంకా వేయండి, ఎవరు వద్దనట్లేదు, మ్యాక్సిమం కాదు అది, వాడుకోవచ్చు, నో ప్రాబ్లం.
పెరుగు కలిపితే గట్టిగా అవుతుంది, మజ్జిగ కలుపుకోవచ్చు, నీళ్ళగా ఉండాలి. చల్లారిన పోపు వేసుకోవచ్చు. ఎస్ కరెక్ట్, చల్లారిన ఇస్ ద మెయిన్ పాయింట్. అక్కడ పోపు వేసుకోవచ్చు, బట్ వేడివేడిగా వేయకూడదు, కొంచెం చల్లగా ఆరిన తర్వాత వేసుకోవచ్చు. ఓకే, క్లియర్? అంబలి గురించి నో డౌట్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళైనా ఈ తప్పులు ఏవి చేయకూడదు. అందుకే